నమస్తే అండి తెలుగు ప్రజలకు. చాలా రోజులు అవుతుంది మీరు ఒక అన్నతోని ఇంటర్వ్యూ చేయండి అంటున్నారు. ఆయన తెలుసు మీకు ఆల్రెడీ. మొన్న కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి. బట్ ఈ మధ్యకాలంలో అన్న కేసీఆర్ అంటే ఒక ప్రేమగా, జనరల్గా ఆయన దీక్ష కూడా అందరు నెగిటివ్ చెప్తే అన్న పాజిటివ్ చెప్పడం, ఆయన తాగుడు మీద అందరూ పొల్లు తాగుతాడంటే అట్లేం లేదు, కొంచెమే తాగుతాడు, చాలా డిసిప్లిన్ ఉన్న వ్యక్తి అంటాడు. అంటే వేరే వాళ్ళు నెగిటివ్ చెప్పినా కూడా అన్న చాలాసార్లు పాజిటివ్ చెప్పిండు. అన్న పేరు కన్నబోయిన రాజయ్య, కేసీఆర్ దోస్తు, రాజకీయ విశ్లేషకులు. మాట్లాడదాం అన్నతను. నమస్తే. మీకు ఇంకా కేసీఆర్ మీద ప్రేమ పోనట్టుంది, పిలిచి మాట్లాడితే కొంత కరిగేటట్టే ఉన్నారు. ఆయన పిలిచి మాట్లాడడానికి రెడీ ఉన్నాడు కానీ నేను కరగడానికి రెడీ లేదు. మరి కరగడానికి రెడీ లేని అంటూనే కేసీఆర్ దీక్ష మంచిది అంటే కరెక్ట్ చేసిండని, లేదంటే కేసీఆర్ ఎక్కువ తాగడని. కేసీఆర్ ఒక రకంగా మీరు చాలా పాజిటివ్గా చెప్తారు. ఎందుకు మరి? నిజాలే చెప్తా, నిజాలు మాత్రమే చెప్తా. ఎందుకంటే కేసీఆర్ తాగింది నేను ఆయనతో సాచర్యంగా కూర్చొని చూసినోడిని, నేను చూసినోడిని కాబట్టి. ఒక్కసారి కూడా ఫుల్ బాటిల్ తాగలేదా? లేదు, ఫుల్ అట్లాంటి రోజు లేదు. పగటిలు తాగిన రోజు ఎంత మాత్రం లేదు. పగలు కూడా తాగలే? పగలు ఎన్నడూ కూడా తాగలే, ఎప్పుడు కూడా తాగలే, ఒక చుక్క కూడా ముట్టుకోలే. అది నైట్ అయిన తర్వాత, అన్ని పనులు తీరిన తర్వాత ఆయన అందరితో పాటు కూర్చొని తీసుకున్న తోడే, కానీ ఆయన ఆస్వాదించిన తప్ప డ్రింకర్ అని నేను ఈ ఆడికి కూడా ఒప్పుకోను. నేను ఆయనతో పాటు కూడా తాగిన. నేను అది వరకు నాకు డ్రింక్ అలవాటు లేకుండే, ఆయనతో అలవాటు అయింది. కేసీఆర్ మీకు కన్నబోయిన రాజాకి తాగుడు అలవాటు చేసిన అంతే. ఆయనను చూసే తాగుడు నేర్చుకున్నారు. అంతే. తాగన్న తాగు, ఒక పెగ్గు తాగంటే మోమాటానికి తాగి అది అలవాటుగా మారింది. అంతకుముందు తాగలే. కేసీఆర్తో సాహచర్యం లేకుండా తాగలేదు. నేను తెల్లగాలు తాగేది. తెల్లగాలు? కేసీఆర్ తెల్లగాలు తాగుతాడా? ఏమో తెలియదు. మీరుతోనైతే తెల్లగాలు తాగలే. ఏమని తాగారు మీరు అప్పుడు కేసీఆర్తో కలిసి ఉన్నప్పుడు? ఏదైనా తాగేది. ఏది పడుతుంది? ఏదైనా తాగేది. రాయల్ స్టాక్, రాయల్ ఛాలెంజ్, రాయల్ స్టాకు కూడా తాగేది. కానీ ఇప్పుడు రాయల్ సెల్యూట్ తాగుతానని వింటాను నేను. ఇప్పుడు విపరీత ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాయల్ సెల్యూట్ తాగుతానని వింటాను. అప్పుడు ఏదంటే అదే, ఇది అదే అంటే ఏం లేదు. ఏం లేదు. కానీ నేను క్లాస్ మందే, నాతో మాత్రం క్లాస్ మందే తాగేది. ఆయన టీచర్స్ అని అంటారా? టీచర్స్ 50, టీచర్స్ 12 years అట్లా తాగేది. కానీ అంటే అప్పుడు కూడా ఉన్న దాంట్లో కొంత మంచి బ్రాండే తాగి. ఇప్పుడు మనోళ్ళు బార్షిగుట్ట వైన్స్ కాడ నిలబడి, లేకపోతే రామ్నగర్ వైన్స్ కాడ నిలబడు, హన్మకొండ కాను, వరంగల్లో, నిజామాబాద్లో, నల్గొండలో, అంటే మైపాల్ ఏది పడుతుంది లైన్లో నిలబడి కొనుక్కునేది మందు మాత్రం తాగడు. మైపాల్ నా దృష్టిలో ఏంటంటే ఆయన రాజకీయం కూడా, అంటే డ్రింక్ అంటే రాజకీయం. ఆయనది డ్రింక్ అంటే రాజకీయం. డ్రింక్ అంటేనే రాజకీయం. ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలంతోనే డ్రింక్ చేస్తాడు తప్ప ఆయన డ్రింక్ కోసమే బతుకుతాడని, డ్రింక్ కోసమే జీవిస్తాడని, డ్రింక్ లేకపోతే గడవదని అపవాదులు ఉన్నాయి. నేను ఇప్పటికి కూడా ఆ అపవాదం ఖండిస్తాను. తాగడం కోసం బతుకుతలేడు, ఈ రాజకీయం చెయ్యాలి, టైంపాస్ కావాలి, ఆలోచనలు, అనేక విషయాలు ఆలోచనలు వస్తాయి. డ్రింక్ చేసినప్పుడు అనేక విషయాలు వస్తాయి. మీరు గాంజాయి అది మీరు చూస్తారు, రాజులు వీళ్ళందరూ ఉట్కా తాగుడు, ఈ తాగుడు, ఇవన్నీ అవి మనం చూస్తాం కదా. ఇవన్నీ వాళ్ళందరూ రాజ్యాలు చేసినారు, రాజ్యాలు పరిపాలించాలండి. దాన్ని మీరు అవును, సినిమా డైరెక్టర్లు కూడా కొందరు సిగరెట్ బట్టి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సిగరెట్ బట్టి కొన్ని ప్రపంచమే మారిపోయే పాటలు రాసిండు. అంటే నిగ్గా తీసి అడుగు ఈ సిగ్గు లేని సమాజాన్ని అని అద్భుతమైనటువంటి పాటలు. మరి సిగ్గుపడేది సిగరెట్ సిగ్గుపడేదే, కానీ నిగ్గా తీసి అడుగు అని పాట కూడా సిగరెట్ తాగా స్ఫూర్తినిచ్చింది. అర్ధ శతాబ్దపు స్వతంత్రాన్ని కూడా అని ఒక పాట రాసిండు. ఇదేనా అర్ధ శతాబ్దపు స్వతంత్రం అంటే? ఇట్లుంది, అట్లా ఉంది. శ్రీశ్రీ రాసిండు. శ్రీశ్రీ కూడా పొట్టు సిగరెట్లు తాగేదట, మంది తాగేదట. ఇప్పుడు శ్రీనారాయణ రెడ్డి రాసిండు. సినారేకు కూడా అనేక రుగ్మతులు ఉన్నాయి. అఫీషియల్గా అనఫీషియల్గా అనేక చర్చలు ఉన్నాయి. ఆయన స్త్రీ యొక్క అందం మీద, పొందుకల మీద అనేక పాటలు రాసిండు.
ఆయన మీద కూడా అనేక అపోహలు ఉన్నాయి. అపోహలు నిజం కాదు, ఎప్పుడు కూడా అపోహలు నిజం కాదు. కానీ ఎంతో కొంత సిగరెట్లు ఇటువంటివన్నీ ఉంటాయి, ఇటువంటివన్నీ ఉంటాయి. ఉండేది ఎందుకంటే ఇటువంటివన్నీ రావడానికి కోసమే. ఉండేది ఎందుకంటే ఇటువంటివన్నీ రావటం కోసమే. మీరు ఇట్లా చెప్తే రేపటి నుంచి కొడుకులు ఒక్కొక్కడు తాగితేనే వస్తుందని చెప్పి తాగి సప్పుడుదాకా వండేటోళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు నేను తాగి పండితోళ్ళది చరిత్ర కాదు, తాగి పండి ఆలోచించడానికి తాగిండంటే అర్థం ఉంది, కానీ తాగడానికే బతుకుతున్నాం. ఇప్పుడు అటువంటిదని అర్థంది, కానీ అది కాదు. దానిలో కూడా ఫలితం ఉన్న దానికి విలువ వస్తుంది. ఎప్పుడైనా ఫలితాలకు విలువ వస్తుంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా సిగరెట్ పట్టుకుంటా మంచిగా బ్యాంకాక్ బీచ్లో కూర్చుండి సముద్రం అందాలు చూసుకుంటూ రాష్ట్రోడట కథలు. అవును, అంటే క్రియేటివిటీ కోసం ఓకే, కానీ ఇప్పుడు మన దగ్గర యూత్ ఎట్లయిందంటే ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటా తాగుడు, వాడు 6 కొట్టిండా లేదా, వీడు రన్అట్ అయిందా లేదా, 6 కొడుతుందని సీజన్ వాళ్ళు కొట్టుడు, వీడు వాడేవాడో 6 కొడితే వీడు సీజన్, కొందరు టీవీ వాళ్ళకి కొడతారు, టీవీని వాళ్ళు కొట్టుడు, లేకపోతే సీజన్ వాళ్ళు కొట్టుడు, బెట్టింగ్ యాప్స్లో వీడు గెలుస్తాడని చెప్పడం, వాడు గెలుస్తాడని చెప్పడం. ఈ ఆధునిక ప్రపంచంలో ఆటో ఎక్కినా నిన్న ఆటో డ్రైవర్ క్రికెట్ చూసుకుంటూ బండి నడిపిస్తున్నాడు అంటే వాడు మళ్ళీ ఇట్లా నడుపుతాడు. SRH నాకు డ్రైవర్ ఉండే, వాడు నాకు డ్రైవర్ కూడా ఇట్లా ఇట్లా డాన్స్ చేసుకుంటా డ్రైవింగ్ చేసేది. వీడు ఏడ చంపుతారు అని నేను భయపడే. అన్ని కార్లలో ఆటోలలో ఈ మొబైల్లలో చూడడం, ఇంకా కార్లలో అయితే ట్యాబ్లే పెట్టేసిర్రు. నేనేమంటానంటే వాడు కాదన్న వీడియోలు యూట్యూబ్ చూసుకుంటా మనల్ని తీసుకుపోయి అంటే వైకుంఠానికి తీసుకెళ్తాడా యమకుంఠానికి తీసుకెళ్తాడా అనే పరిస్థితి ఉంది. బస్ డ్రైవర్ కూడా కొందరు నా చూసుకుంటా ఇప్పుడు కొత్త కొత్త పాటలు వస్తున్నాయి. బుల్లెట్ బండి లక్ష్మణ్ సింగ్ రైటర్ ఉన్నాడు, ఆయన మంచి మంచి పాటలు రాస్తున్నాడు. నాగదుర్గ అని ఒక డాన్సర్ ఉంది, ఆమె డాన్స్ చేయాలా, ఆయన పాటలు రాయాలా, పాడాలా. సరే, ఇప్పుడు ఒకటేంటంటే ఈ ప్రపంచం అంతా ఒకప్పుడు పుస్తకాలు చదివేది, అవును, ఒకప్పుడు నవలలు చదివేది. ఎండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు నవలలు విపరీతంగా చదివేది, విపరీతమైన అభిమానులు. నేను కూడా చదివేది బాగా, నేను విపరీతంగా చదివేది, విపరీతంగా పుస్తక పఠనం చేసేది. అంటే నేను వేదాంత పుస్తకాలు కూడా చదివిన, నేను స్వామి వివేకానంద బుక్స్ అన్ని కూడా చదివిన. అబ్బా, నా దగ్గర ఒక లైబ్రరీ ఉంటుంది. నేను ఎంత చదువుకున్నా మామూలుగా చదువు, నా చదువు అంటే స్కూల్కి వెళ్ళి తక్కువ చదివినా కానీ బయట ఎక్కువ చదివినా. బయట ప్రపంచం పోతే ఇది పుస్తక రీడింగ్. అట్లనే కేసీఆర్ కూడా సరే ఆయన బదనాం చేస్తారు, సరే ఆయన బదనాం నిజం కాకపోవు, పిల్లలను తీసుకురాకపోతే మాత్రం ఆయన కంటిన్యూ అవ్వు, చాలా గొప్ప కంటిన్యూ అవ్వు. నిజంగా ఇప్పుడు ఈ నిలయాలు ఏవైతే ఇప్పుడు ఇవన్నీ అపప్రద ఆయన మీద ఏదైతే వస్తుందో ఇవన్నీ వచ్చేటి కావు. ఎందుకు ఈ సంపద ఎగబడి ఈ అదివరకు పేదరికాన్ని అనుభవించిన కొంపాయి ఈ రాజ్యం రాగానే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బంగారం అటువంటి భూములను బంగారు తెలంగాణ చేస్తే బంగారు కుటుంబం చేసిండు. బంగారు కుటుంబమే, బంగారు తెలంగాణ కాదు, కల్వకుంట్ల కుటుంబం బంగారు కుటుంబం అయింది. లెక్కలేనంత ఇదో రాగి పాత్ర వచ్చింది దీనికి, ఏది అడక తిన మట్టి పాత్ర వచ్చింది. తెలంగాణకో మట్టి పాత్ర ఇచ్చిండు, కుటుంబానికో బంగారు పాత్ర ఇచ్చిండు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ ఫామ్ హౌస్లో మీరు ఇల్లు చూసి ఉంటారు, అవును. అట్లనే కేసీఆర్ పిల్లల ఇండ్లు మీరు చూసి ఉంటారు, అవును. వాళ్ళ ఇండ్లు చూడు, ఇంద్రవెల్లిలో ఒక ఇండ్లు కట్టిండు, కుక్కలు నివాసం ఉంటున్నాయి. కుక్కలు మీరు చూడండి, చారిత్రాత్మక ప్రాంతం, కుక్కలు పోతాయి. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లలో కుక్కలు ఉంటున్నాయి. ఇగో కాపల కుక్కలు ఎక్కువ ఉంటాను. కేసీఆర్ కుక్కలు వండుకుని ఇల్లు కట్టించిండు. అబ్బా, కేసీఆర్ కాపల కుక్కలు ఎక్కువ ఉంటాయి. చూడొచ్చండి, కుక్కలు 50 ఏళ్ళు, ఇల్లు 10 లక్షలు, 5 కోట్లు జాగా, 5 కోట్లు. కేసీఆర్ ఉంటాడు ఇండ్ల అని చెప్పి ఉన్నాడు. నేను అది చూపెడితే ఇది చూడండి తెలంగాణ ప్రజలారా, నేనేదో కేసీఆర్ని తిడుతురు అంటారు. ఇది మళ్ళీ కట్టింది శ్మశానంలో, మళ్ళీ పక్కకు పెద్ద కాలువ ఉంటుంది. వర్షాకాలం వస్తే ఇల్లు మొత్తం నిండిపోతాయట. ఒకవేళ ఇల్లు ఎవరైనా ఉంటే వర్షాకాలం మునిగిపోతారట. చూడండి,
10 లక్షలు అయినాయో మరి 5 లక్షలు అయినాయో అంటే ఒక 2-3 కోట్ల మళ్ళీ స్థలము ఇలా మనుషులు. అంటే నేను ఎందుకు చెప్తున్నది అంటే ఇది వైరల్ అయినప్పటి నుంచి నాకు 100 కాల్స్ కేసీఆర్ అభిమానులు ఫోన్ చేసి కేసీఆర్ ఓడిపోయాక కూడా ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోయి చేస్తావా, నీకు ఎన్ని గుండెలు, నీకు కాంగ్రెస్ వాడు ఎంత ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు అంటారు. ఇంద్రవెల్లి చారిత్రాత్మకమైన ప్లేస్, అదొక ఆదివాసుల పోరాట గడ్డ ఇంద్రవెల్లి. అవును, ఇంద్రవెల్లి కాల్పుల ఘటనలో అనేక మంది ఇప్పటికి అక్కడ స్మృతి వనం కట్టిర్రు ఆదివాసులు, మరి వాళ్ళ పోరాటం. కానీ అటువంటి కాడ దగ్గరలోనే శ్మశానంలో పక్కకు పెద్ద కాలువ, వర్షాకాలం వస్తే ఇండ్లు నిండిపోతాయట. వీళ్ళు ఫ్రీగా ఇస్తామంటే కూడా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇల్లు ఇస్తాను తీసుకోండి అంటే వద్దు అన్నారట. జనరల్గా ఇల్లు కావాలని అప్లికేషన్ పెట్టుకుంటాం కదా, వీళ్ళు ఇంటింటికి పోయి అడుక్కున్నా ఆ ఇంట్లో ఉండండి అంటే మేము ఉండము, అది శ్మశానం ఒకటి, రెండోది పక్క కాలువ ఉంటుంది, శ్మశానంలో ఉంటే ఏదో ఒక రోజు మేము మునిగిపోతాం అని భయంతో ఉండలే. నేను ఎందుకు ఇది మీకు ఇంత డిస్కస్ చేస్తున్నంటే, మనకేమో అడ్డమైన ఇల్లు కట్టిండు, ఆయననేమో బంగారం ఇల్లు కట్టుకున్నాడు. ఇది న్యాయమా, ధర్మమా? మీరు ఒక కేసీఆర్ దోస్తు 20 ఏళ్ళు కలిసి ఉన్న వ్యక్తి గింతకు దిగజారుతాడా? ఇవి డబ్బులా, బోకెంచలా, వృధా అయినాయా కాలేవ డబ్బులు? ఇప్పుడు కేసీఆర్కు ఇట్లా ఒక్క దగ్గర ఇంద్రవెల్లి అంటలే, మీకు సంస్థాన్ నారాయణపూర్ దగ్గర సర్వేలు అని ఉంటుంది, అయత్ నగర్లో ఉంటుంది, హైదరాబాద్లో అన్ని ప్రతి జిల్లాలో చూపిస్తాను నీకు. ఇట్లాంటి బాల్కా సుమన్ చెన్నూరు చెరువులోనే కట్టిండు. చెరువులో ఎన్నో కడతాడు ఎవడైనా? మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తా, లేకపోతే ఇది అయిపోయినాక నేను వీడియో చూపిస్తాను నీకు. ఇక అంటే ఒక్కటే అంటే నాకు కాదన్న, తాగి ఆలోచిస్తాడా నువ్వు? ఈయన తాగి శ్మశానంలో ఇల్లు కట్టాలి, చెరువులు ఇల్లు కట్టాలని ఆలోచించిండా? ఇది న్యాయమా? ఆ రైతు బంధు కూడా 100 ఎకరాలకు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తారా? ఒక 10 ఎకరాల లోపు కట్టు పెడితే మంచిగా ఉంటుండే నాకు చెప్పు. ఒకటేనండి, 100 ఎకరాలంటే గుట్టలకు కూడా తీసుకున్నారు పైసలు. 100 ఎకరాలంటే గుట్టలకు కూడా పైసలు తీసుకున్నారు. ఇస్తే తీసుకుంటారు కదా, ఇస్తే ఎవడైనా నా తీసుకున్నారు. అకౌంట్లో టింగ్ అని పడితే తీసుకో. సన్నకారు చిన్నకారు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. సన్నకారు చిన్నకారు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినాయి, ఇంకా ఎక్కువ ఇచ్చినా సన్నకారు చిన్నకారు రైతులకు ఇయ్యనుండే. కానీ ఈయన జమీందారులకు, గుట్టలకు, చెట్లకు, కంచెలకు, బోడు చెలకలకు, ఇటువంటి వాటికి చుట్లనే ఖజానా కాలైంది, అప్పుల పాలైంది తెలంగాణ. బంగారు తెలంగాణ కాదు, అది రాగి తెలంగాణ అయింది. నీ కుటుంబం బంగారు కుటుంబం అయింది. నీ కొంపల ఉప్పు లేకుండే, నీ కొంపల ఉప్పు లేకుండా. ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు ఉన్నప్పుడు ఏదైనా బాగా కేసీఆర్కు ఆర్థికంగా ఇబ్బంది అయిన సమయం ఏదన్నా ఒక సందర్భం? మేము మంద అయ్యేది కదండి సాయంకాలం, అలా మిర్చిలకు పైసలు లేవు. మిర్చి బజ్జికి పైసలు మరి ఎట్లా? నేను నిజం చెప్తాను. అరే ఎవరన్నా అన్న మిర్చి బజ్జికి ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు లేవు, 50 రూపాయలు లేవు, లేకుండానే తెలంగాణ వచ్చింది. జేబులో 50 లేకున్నా తెలంగాణ. ఎందుకంటే నువ్వు ఇప్పుడు మన ఈయన గౌడ్ సాబ్ ఉన్నాడు కదా, ఏ గౌడ్ అన్న, ఆయన కూడా తెలంగాణ కోసం ట్రై చేసిండు కదనే. హోమ్ మినిస్టర్ ఉండే మన మాజీ మంత్రి హోమ్ మినిస్టర్ కాదు, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ కాదన్న. ఇప్పుడు ఈ తెలుగుదేశంలో మంత్రి ఉండే కదా దేవేందర్ గౌడ్, దేవేందర్ గౌడు, ఆయన కూడా తెలంగాణ పార్టీ పెట్టి 4 బస్సులు బలగంగానే దెబ్బకే భయంగా ఊకున్నాడు. ఎందుకంటే పైసలు లేవు, పైసలు ఉన్నాయి ఆయన దగ్గర. పైసలు ఉన్నాడు భయపడతాడు. నేను కేసీఆర్ని ఎట్లా నమ్మినా అంటే ఆయన దగ్గర పైసలు లేవు, నా దగ్గర అంతకంటే ఉండయి. పగలగొట్టి తీసుకుపోయి కూడా ఏం లేదు, మాకు పోయేది ఏం లేదు. మంది ఇడిపించుడు, ఉద్యమం చేసుడు, మంది డబ్బులు, ఉద్యమం మనది. అంటే అంత తెగింపు చేసి తెలంగాణ తేవటానికి ప్రధాన కారకుడైండు. చరిత్ర నిర్మాణ పాత్ర వహించిండు. కానీ స్వకుటుంబాన్ని తీసుకొచ్చి సర్వనాశనానికి గురి చేసిండు. బాల్క సుమన్ నాకు చాలా దగ్గరుండే, దగ్గర మిత్రుడు, తమ్ముడు బతుకనే నేను చూసేది. కానీ ఇటువంటి వాళ్ళను తీసుకొచ్చి బదనాం పాలు చేసిర్రు. చెర్లల్లో ఇల్లు కట్టుడు అంటే దుర్మార్గమే కదా ఇది. ఇవాళ డబుల్ బెడ్రూమ్లో ఎవడన్నా నివసిస్తాడా? ఎవ్వడు కూడా నివసిస్తలేడే. 10 ఏళ్ళ ఎవ్వడు కూడా నివసిస్తలేడే. ఎంత ఘోరం చేసిందంటే ఆ 10 ఏళ్ళ పరిపాలన సర్వనాశనం చేసి ఆఖరికి ఎక్కడో చరిత్రకు అందనలు వచ్చి ఇలా కుర్చీ విన కూర్చుంటాయి. మరి
పచ్చి తెలంగాణ వ్యతిరేకి, పచ్చి తెలంగాణ వ్యతిరేకి, మళ్ళీ ఎటువంటి క్యారెక్టర్ అంటే ఒక వ్యక్తిత్వం లేని మనిషి, వ్యక్తిత్వం లేని మనిషి, మాట మీద నిలబడని వ్యక్తి, వచ్చే అవకాశవాది, మానవత్వం లేని వ్యక్తి ఇలా సీఎంగా కూర్చున్నాడు. కేవలం కేసీఆర్ ఈ ఘోర వైఫల్యం వల్ల, ఘోర వైఫల్యాల వల్ల. ఘోర వైఫల్యం, బీజేపీ చేసిన పొరపాటు. ఇక బీజేపీ అయితే స్వయంగా తన చెట్టు మీద కూర్చుండి అలా వాళ్ళని నరుకున్నారు, నరికేసి కింద పడ్డారు. వాళ్ళని నరుకున్నారు, ఇయ్యాల కూడా నరుకుంటాను, ఇంకా నరుకుంటాను. అవునన్నా, మీరు అట్లా అంటారు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. బీజేపీ పశ్చిమ బెంగాల్లో బీజేపీ అని అంటారు, అక్కడ మమతా బెనర్జీ అని. అవును, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొందరు మమతా ఖాన్ అంటారు. ఇక ఈ ప్రపంచంలో అతి దుర్మార్గురాలు ఎవరైనా ఉన్నారంటే అది మమతా బెనర్జీ, ఈ భూమి మీదనే. అవును, అట్లా స్త్రీ లోకానికే నిజంగా తలవంపులు తెచ్చే పుట్టుక పుట్టింది. అంటే ఒక రాక్షసి అనొచ్చు, రాక్షసి అనొచ్చు. ఒక ఆడది, ఒక స్త్రీ ఎట్లా ఉండకూడదో మమతా బెనర్జీని ఆ విధంగా ఉన్నది, ఉండకూడని విధంగా ఉంది. స్త్రీ ఉండకూడని విధంగా అన్ని అవలక్షణాలు ఎక్కువ ఏర్పాటు, మాఫియాను ఏర్పాటు చేసుకొని స్త్రీల మానభంగాలు, హత్యలు, అంటే రోహింగ్యాలను ఎంకరేజ్ చేసుకుంటూ, బంగ్లాదేశ్ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ, మాదక ద్రవ్యాలు, గంజాయి, మర్డర్లు, మాఫియా చేసినటువంటి మమతా బెనర్జీని ఇలా మట్టి కనిపించబోతుంది అక్కడ లోకల్ బీజేపీ నాయకత్వం. సుగంధ ఉపాధ్యాయ ఆయన పేరు ఏదో పేరుంది కానీ అయితే అక్కడనే ఇక డి అంటే డి తగ్గపరు వచ్చి బీజేపీ గెలిచేటట్టుంది అంటారు. మరి అక్కడ సాధ్యమైంది. తెలంగాణలో ఒక ఉప ఎన్నికలలో డిపాజిట్ రాలే మీకు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కాదు. ఇప్పుడు మా సార్ ఎత్తనాడు ఇక్కడ. ఇప్పుడు రామచంద్రరావు ఏమంటుంటే, నేను కష్టపడి చెమటోడ్చి బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చి కాషాయ జెండా రెప్పలాడిస్తా అంటుండు. ఒక్క దెబ్బ పడ్డా, ఒక్క దెబ్బ పడ్డదా ఈయనకు? కానీ ఒక్కటన్నా, నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు చెప్తున్నా, తాగుడు విషయంలో మాత్రం రాజన్న చెప్పింది నిజమైతే కేసీఆర్నే ఆదర్శంగా తీసుకోండి. పనంతా అయిపోయినాక రాత్రిపూట అది కూడా రాజకీయం ఆలోచించడానికి ఒక 2 పెగ్గులు, అది కూడా మెల్లమెల్లగా ఒక స్వీప్ తీసుకొని పక్కకు పెట్టి మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ ఒక 10 నిమిషాలకో 20 నిమిషాలకో అర్ధగంటకో మళ్ళీ కొంచెం తాగి ఒక గ్లాసునే గంట తాగేటోడు. గంట తాగేతోడు ఆయన, గంట తాగేతోడు. 2 గ్లాసులకు 3 గంటలు. డ్రింకర్ అంటే నేను ఒప్పుకోనండి. అదే అన్న, ఏదో డ్రింకర్ కాదు కానీ నేను 20 ఏళ్ళు ఆయనతో నిజంగా నేను ప్రస్థానంలో ఆయన గురించి ఏదో అయితే ఆయన నాకేం మేలు చేయలే. 20 ఏళ్ళ గోసపుచ్చుకున్నాడు, 20 ఏళ్ళు గోసపుచ్చుకున్నాడు. ఇంట్లో రూపాయి లేకుండా అయింది నాకు. ఇప్పుడు ఈ బట్టలు తప్ప ఏం లేవు, బట్టలు ఒక కారు తప్ప ఏం లేదు. అయినా కూడా నిజాలు చెప్పాలి కదా అని చెప్తాను. అదే నేను ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, కేసీఆర్ ఒక విధంగా ఆదర్శం. సరే మీకు అన్యాయం చేసి పక్కన పెడదాం, తాగుడు విషయంలో ఆయన ఒక 3-4 గంటలలో ఒక 2 పెగ్గులు కూడా తాగాడు. కానీ మనోళ్ళు ఉన్నారు కొందరు, ఇక్కడ పార్సిగుట్టలా ఇక్కడ ఉంటుంది వైన్స్, అట్లా పార్సిగుట్టనే కాదు రాష్ట్రం అంతా ఇప్పుడు కొన్ని బెల్ట్ షాపులు అయినాయి. తెలంగాణ మొత్తం తాగుబోతు తెలంగాణ. మనం పొద్దున్న లేవంగానే ఏం చేస్తాం, ఒక 1/2 లీటర్ నీళ్ళన్న తాగి కొద్దిసేపు అయినాక ఛాయ్ తాగుతాం కదా. కొద్దిమంది తాగుడే మందే ఛాయ్ లెక్క తాగుతారట, మందు ఛాయ్ లెక్క పొద్దుగాల తాగుతారట, పొద్దుగా లేవగానే. మళ్ళీ మధ్యాహ్నం తినుడు అయిపోయి ఏదో ఇక కష్టపడి పని చేసినట్టు మధ్యాహ్నం, మళ్ళా సాయంత్రం నైటు. ఈ విషయంలో మాత్రం కేసీఆర్ని ఆదర్శంగా తీసుకొని పొద్దుగల లేచి పేపర్ చదివి ఏదైనా పని ఉంటే చేసుకొని రాత్రి 7 గంటలకు మొదలుపెట్టి ఒక 2 పెగ్గులో 3 పెగ్గులో తాగి పండండి. కానీ పొద్దున్న లేచి నుంచి తాగి భార్యల పుస్తెలు అమ్మి, ఇంట్లో బియ్యం ఉంటే కొందరు బియ్యం అమ్మి వైన్స్ బెల్ట్ షాపులలో డబ్బులు కడుతురట. ఒక ఊళ్ళో నేను ప్రెస్లో చదివిన, ఒక ఊళ్ళో ఒక్క మొగోళ్ళు లేడట. ఎందుకన్నా దుబాయ్ ఆడు తాగి చచ్చిపోయారు, మొత్తం తాగి బర్బాద్ అయిన సచిన్లో ఒక స్త్రీ తప్ప ఊళ్ళే వాళ్ళు. ఇప్పుడు ఆ గ్రామానికి ఏం పేరు పెట్టాలో తెలుసా? వితంతువుల గ్రామం. అంతే. ఇక ఆ గ్రామం పేరు నీకు తెలియదు కదా? తెలియదు. ఇక వితంతువుల గ్రామం, భర్తలు లేని గ్రామం అంటే ఏంది అది? ఇది కేసీఆర్ కూడా ఒక రకంగా సిగ్గుపడాలి. అవును, రేవంత్ రెడ్డి కూడా సిగ్గుపడాలి. ఇజ్జత్ ఉంటే ఉరిపెట్టుకొని సావాలి వీళ్ళు. ఇద్దరు ముఖ్యమంత్రి ఉండి
వీళ్ళు పొద్దున తాగరు, కానీ జనాలను పొద్దున్న లేచి నుంచి తాగిపిస్తారు. ఒక్క కలెక్టర్ పొద్దున్న లేవగానే తాగాడు. మనం ఎన్నో సార్లు మొత్తుకున్నాం గొంతు పోయేదాకా. ఏది రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలంటే ఇప్పటి వరకు వాడి నాదుడే కనిపించలేడు. అసలు ఇంత దారుణం ఉంది ఏందన్నా? తెలంగాణ దరిద్రంగా ఉన్నది, తాగుట్లో దరిద్రంగా ఉన్నది తెలంగాణ. సరే, ఈ తాగుడు గురించి మాట్లాడదాం. ఈ బీజేపీలో ఏం స్ట్రాటజీ ప్లే చేసారు మరి? ఇంత తగ్గ టైట్ ఇచ్చి దాదాపు గెలిచేటట్టే అంటున్నారు. ఇప్పుడు ఏది ఎట్లున్నా 5 రాష్ట్రాలలో మెరుగైన రిజల్ట్ వస్తుంది ఎన్డీఏకి, బీజేపీకి మెరుగైన రిజల్ట్ వస్తుంది. దాదాపు పశ్చిమ బెంగాల్ వచ్చేయచ్చు. హంగు కనుక అయితే ఎన్డీఏ, తమిళనాడు కూడా ఎన్డీఏనే. హంగు కనుక వస్తే ఎన్డీఏనే వస్తుంది. అస్సాం అయితే దాదాపు గెలుస్తుంది. కానీ కేరళలో సరే ఇదివరకు లేని బలాన్ని పుంజుకుంటుంది కొంచెం ఎక్కువ. ఇదివరకు లేని బలాన్ని ఎక్కడ సర్పంచ్ లేకపోయేది, సర్పంచులు కార్యకర్తలు లేకుండ్రి. ఇవాళ వాళ్ళు మేయర్ పీఠం గెలిచిండ్రు, తిరువనంతపురం మేయర్ పీఠం గెలిచిండ్రు. అది మామూలు విషయం కాదు. కానీ నేనేమంటానంటే ఇక్కడున్న బీజేపీ సోయి తెచ్చుకోవాలి, ఇక్కడున్న బీజేపీ సోయి తెచ్చుకోవాలి. బీజేపీ నాయకులు, పాత నాయకులు, ముఖ్యంగా పాత నాయకులు, ఈ కొత్త నాయకులు కూడా ఎందుకు అశ్రద్ధ వహిస్తాలో తెలుతలేదు నాకు. అన్న ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ పోరాటానికి పోతలే. వాళ్ళు మర్చిపోయారు, పోరాటమే లేదు అసలు. పోరాటం అనేది మర్చిపోయారు వాళ్ళు. ఏమైనా మోడీని మొక్కుకుంటాను కాదు, పొద్దున్న లేచి మంచిగా రెడీ అయ్యి దూసుకొని పౌడర్ పెట్టుకొని కుర్చీలో కూర్చుండి మంచిగా బొట్లు పెట్టి మాదే రాజ్యాధికారం వచ్చేది బీజేపీ జెండా ఒక్క దెబ్బ తినకపోతే ఒక్క దెబ్బ 2.5 ఒక్క టాప్ లీడర్ ఇప్పటిదాకా చెర్లపల్లి జైలుకు పోలే, చెంచల్గూడ జైలుకు పోలే. ఒక ధర్నా కార్యక్రమం లేదు, సిగ్గుండాలి అన్న. ఒక్క చెర్లపల్లి జైలుకు పోనోడు చెంచల్గూడ జైలుకు పోకుండా అంటే ఇలా పోరాటం ఆ రేంజ్లో చేస్తే పోతుండే. అవును, పోరాటమే లేదు వీళ్ళు, మరి వచ్చి ఆరాటమే. హైలైట్ ఏం తెలుసా మీకు? అదృష్టం బీజేపీకి వద్దన్న ఓట్లేస్తారు. అంటే 8 ఎంపీ సీట్లు అంటే ఏందన్న? అంటే యూత్లో విపరీతమైన క్రేజ్ ఉన్నది. నరేంద్ర మోడీ అన్న, బీజేపీ అన్న విపరీతమైన క్రేజ్ ఉన్నది. పోతే సనాతన ధర్మం మీద కూడా అనేక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే వీళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ సంఘ ప్రమేయం కానీ ఏవి ప్రమేయం కానీ వీళ్ళ ప్రమేయం విశ్వ హిందూ పరిషత్ అయితే కనిపించనే లేదు. అంటే సోషల్ మీడియాలో చూసుకొని సోషల్ మీడియా నడిపిస్తారు. మీకు 8 ఎంపీ సీట్లు వచ్చినాయంటే సోషల్ మీడియా పాత్ర అమోఘం, వీళ్ళ పాత్ర కన్నా అమోఘం. ఇప్పుడు రామచంద్రరావు మరి మొత్తం నేను 100 సీట్లు తీసుకొస్తా బీజేపీకి అనే లైన్లో చెప్తున్నట్టున్నాడు. రామచంద్రరావుతో ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఒక్కటిదే మనం జిహెచ్ఎంసీలో ఆయనది ఒక్క కార్పొరేషన్, అది చార్మినార్ కార్పొరేషన్ తేవాలి. ఎందుకంటే చార్మినార్ కార్పొరేషన్ కనుక తెచ్చేది ఉంటే ఆయన మొగోడు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే టీఆర్ఎస్ పొత్తు ఉండాలి. టీఆర్ఎస్ పొత్తు ఉండకపోతే టీఆర్ఎస్ అంటే ఇప్పుడు మరి కవితక్క పొత్తా? కాదు, సరే బీఆర్ఎస్. మరి ఇప్పుడు కవితక్క టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ పొత్తు పెట్టుకోవాలి. బీజేపీ పొత్తు పెట్టుకుంటే రాజ్యం అవుతుంది, లేకుంటే రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు కేసీఆర్కు మొన్న స్పీచ్ భారీ బహిరంగ సభ పెట్టింది కదా. సరే స్పీచ్ పర్వాలేదు, జీవన్ రెడ్డి సభలో. నేనేమంటానంటే భారీ బహిరంగ సభ అటువంటి ఎన్ని భారీ బహిరంగ సభలు అయినాయి వస్తాయి. మొన్న వరంగల్ కూడా పెట్టాగా అంతకుముందు. భారీ బహిరంగ సభలు ఇది సభ వరంగల్, వాటిని చూస్తే గీది సభ కాదు. ఏ రేంజ్లో ఉండేది, వేరే లెవెల్ ఉండేది కేసీఆర్ సభలు. అరే కేసీఆర్ సభలలో నేను మాట్లాడని సభ లేదు. కానీ అప్పుడు కేసీఆర్ సభలు ఎమోషన్ ఉంటుండే, ఎమోషన్ ప్రజలకు సెంటిమెంట్ ఉంటుండే, సెంటిమెంట్ ఉండేది, అంకిత భావం ఉండేది. అంకిత భావంతో పనిచేసేది, బండ్ కట్టుకొని వచ్చేది, ట్రాక్టర్ల వాలంటరీగా వచ్చేది, ఎవరు వాలంటరీగా వచ్చేది. కాబట్టి ఆ సభలే ఆదర్శం. అంటే ఆల్ ఇండియాలో తెలంగాణ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత, ప్రాశిష్టత ఎక్కడ కూడా లేదు. ఈ తెలంగాణ మట్టిలో ఆ వాసన ఉన్నది, ఉద్యమ వాసన ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ వచ్చి తీరుతుంది. ఆనాడు సుష్మా స్వరాజ్యం చేసిన పాత్రను ఇవాళ
బీజేపీలో ఒక్కడు కూడా గుర్తు చేస్తలేడు. కానీ సుష్మా స్వరాజ్ వీరోచితమైన పోరాటం చేసింది. ఆ పోరాటం తప్పకుండా అక్కడికి వస్తుంది. తప్పనిసరి రేపు రాబోయే రోజులు ఖచ్చితంగా బీజేపీ కూడా అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ ఈ రేంజ్లో ఉంటే పనికిరాదు, ఈ రేంజ్ని దాటాలి. కానీ వీళ్ళు దాటుతారని నేను అనుకుంటలేను. కేంద్ర నాయకత్వం తప్ప వీళ్ళతో పీరి లేవది ఊదు కాలది. ఉన్నావంటే ఉన్నావు. లే. కానీ సరే, సభల విషయంలో మన జగిత్యాలలో కేసీఆర్ పెట్టిన సభ జీవన్ రెడ్డిని జాయిన్ చేసుకున్నాడు కదా. జీవన్ రెడ్డి సభ టీఆర్ఎస్కు జీవం పోసిన సభ. టీఆర్ఎస్లో ఉన్న లీడర్షిప్కు క్యాడర్కు జీవం పోసిన సభ. కానీ ఒక్కటన్నా, తెలంగాణలో 2001లో కానీ, 2003లో కానీ, 2007లో కానీ, 2009లో కానీ, 2011లో కానీ స్వచ్ఛందంగా వచ్చినట్టు వచ్చిర్రా వీళ్ళు? 300, 500 ఇచ్చి తీసుకొచ్చిరేమంటారు ఈ జీవం మొన్న జగిత్యాల? స్వచ్ఛందంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. అప్పటి సభలకు ఇప్పటి సభలకు తేడా ఉందిగా, చాలా తేడా. ఇది కృత్రిమం. ఇది బలవంతంగా జై కేసీఆర్ అనిపిస్తున్నా. అప్పుడేమో జై తెలంగాణ అనేది, జై తెలంగాణ, ఇప్పుడేమో జై కేసీఆర్ అంటారు. గట్టిగానే పసలేని నినాదం. కానీ అప్పుడున్నంత ప్రేమ ఎమోషన్ అయితే లేదు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదన్నా రాజకీయ సమీకరణ, ఇప్పుడు జీవం ఏమైనా ఉన్నదంటే నరేంద్ర మోడీ ఈ దేశంలో, కాదు వరల్డ్లో ఎమోషనల్ లీడర్ ఇస్ నరేంద్ర మోడీ. ఇప్పటికి ఉంది. మరి దినం ఇంత డెవలప్ అవుతుంది అది. అవునన్నా, గుజరాత్లో అయినా ఒక 15 ఏళ్ళు, ఇప్పుడు భారతదేశంలో ఇక 15 ఏళ్ళు అవుతుంది అనుకో. అంటే ఒక 30 ఏళ్ళ నుంచి ఆయన గ్రాఫ్ ఇట్లా పెరుగుతుంది అంటారు. మరి కేసీఆర్ గ్రాఫ్ మొన్న 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాతనే ఉందా, పడిపోయిందా? అసలు ఉద్యమాల్లో ఉన్నంత పేరు ఉంది ఇప్పుడు. ఆ ఉద్యమ పేరు చెప్పుకొని బతకాలి అంతే. ఈయన బతుకు చేయడం కోసం గతం చెప్పుకోవాలి. కానీ అవి ఇప్పుడు వాళ్ళు ఈ చేజు స్టోర్లు ఉంటారు, వాడు నెహ్రూతో ఫోటో దిగింది, ఇందిరాగాంధీతో ఫోటో దిగింది, ఇవన్నీ ఆడ పెట్టుకొని చూపెట్టుకుంటారు. గట్లా మా పాత అని చూపెట్టుకుంటారు. నిజంగా కేసీఆర్ గ్రాఫ్ ఒకప్పటికి ఉద్యమం టైంకి ఇంకా పెరగలేదు. హెల్త్ మంచిగా అయింది తప్ప గ్రాఫ్ పెరగలేదు. గ్రాఫ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళకు. సెకండ్ లీడర్ ఇప్పుడున్న ఎమ్మెల్యే కాదు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఒక్కడు కూడా కాదు, కానీ సెకండ్ లీడర్ ఉన్నాడు వాళ్ళకు. అంత మట్టుకే ఉన్నది కానీ క్యాడర్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు భారతదేశం అంతా తిరిగి భారత ప్రధాని చేయమని కేటీఆర్ అంటున్నంటే గౌరవమైన ముగింపు ఉంటే చాలు. అంతే, గౌరవప్రదమైన ముగింపు. నెక్స్ట్ నరేంద్ర మోడీని కొట్టే నాయకుడు కేసీఆర్. భారత ప్రధానిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేపిస్తా, నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా. కవితో దిక్కు అవుతుంది, ఈయనో దిక్కు అవుతాడు. చెప్పుకున్నదందుకు అసలు మా నాన్న అంత గొప్ప నాయకుడు ఈ భూమి మీద లేదు. నరేంద్ర మోడీ మా నాన్న కిందకి ఏం పనికిరాడు అంటాడు ఈయన అంటాడు కేటీఆర్. బిడ్డ వాళ్ళ చెల్లి ఏమంటాను, అయిపోయింది ఆయన మర మనిషి లెక్క అయిపోయింది అని. అవును, గుంట నక్కలు అంతా చేరి ఆయన జడగొట్టిరు అంటుంది. ఇక వద్దులే వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటాం మంచిది. సరే అన్న, థ్యాంక్ యూ. ఇదండి మరి ఈ సంచలన ఇంటర్వ్యూ. మరి జగిత్యాల జీవన్ రెడ్డి గారు జగిత్యాలలో మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం వల్ల బీఆర్ఎస్కు కొంత జీవం పోసిండని చెప్పేసి కన్నబోయిన రాజయ్య అంటున్నాడు. అన్న మరి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ని బతికిస్తాడా? మళ్ళా రేపు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జీవన్ రెడ్డి గారు మళ్ళా నాయన నరసింహారెడ్డి లెక్క అలుగు అంటే బాధపడి, లేదంటే అక్కడ దుబ్బాకలో ముత్యన్ రెడ్డి, ఇంకా చెప్పుకుంటూ పోతే రాముల నాయక్ అన్న, రవీంద్ర నాయక్ అన్న, విజయశాంతి, జిట్టా బాలకృష్ణ అన్న, ఇప్పుడు కన్నబోయిన రాజన్న, లేకపోతే ఈటల రాజేందర్ అన్న, ఇట్లా మళ్ళీ వీళ్ళలాగానే ఏదో ఒకరోజు ఓపిక పట్టి 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 ఇక నాకు అపాయింట్మెంట్ డి శ్రీనివాస్ సార్ కూడా అప్పట్లో అపాయింట్మెంట్ ఇవ్వలేరు అని కూడా అంటారు. అంటే కేసీఆర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఉన్నంత ప్రేమ తర్వాత ఉండదని చాలామంది అంటారు. రాష్ట్ర కౌగులి కూడా అని అంటారు. మరి దాన్ని దాటి జీవన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తారా? లేకపోతే ఆలయ నరేంద్ర ఎట్లయితే అవమానించబడ్డాడో అట్లా మళ్ళీ జీవన్ రెడ్డి చివరి దశలో అపాయింట్మెంట్ దొరకక గోసపుచ్చుకొని ఏడ్చుకుంటూ మళ్ళీ అలా కార్యకర్తలతో భవిష్యత్తులో
అయ్యో నేను సప్పుడు దాకా అయిపోతుండే, లేకపోతే ఇండిపెండెంట్గా అయిపోతుండే, అనవసరంగా బీఆర్ఎస్లో జాయిన్ ఆయన అనుకుంటాడా, మరి కేసీఆర్ మరి ఆయనను ఆదరిస్తాడా, మరి ఆయనకు గౌరవం ఇస్తాడా? నాకు ఇప్పుడు ఒక రిక్షా గుర్తుకొస్తుంది. చెప్పు. రిక్షా ఏంటంటే బడికి పోయే పిల్లలు ఉంటారు కదా, రిక్షాల పిల్లల్ని కూర్చుండబెట్టి పోతా అంటారు. ఆ ఇంటి కాడికి రాగానే ఈ పిల్లగాన్ని తీసుకుపోయి కుర్చీలో కూర్చుని పెడతాడు, ఏది సీట్లో కూర్చుని పెడతాడు. వీడిని అది వరకు సీట్లో కూర్చుని మీదకి ఎత్తాడు, మళ్ళీ ఇంకోని ఇంటికి పోతాడు కదా, వీని మీదకి ఎత్తాడు, వాడిని కుర్చీలో పెడతాడు. వాడిని ఒకసారి చెప్పు. ఇప్పుడు ఒక రిక్షా స్కూల్కి పోయే రిక్షా ఇంటి ముందడి పోగానే ఆ ఈ పిల్లగాన్ని ఇట్లా ఈడ్చి మీద వారెత్తాడు. ఇన్ని ప్రేమతో కూర్చుండబెట్టుకుంటాడు, ప్రేమతోనే ఆప్యాయతోని కూర్చుండబెట్టుకుంటాడు. మళ్ళీ ఒక ఇంటికి పోతారు, మళ్ళీ ఇంటికి పోగానే వీని తీసి మళ్ళీ ఇసిరి నేలకు కొడతాడు మీద, మళ్ళీ వాడిని ప్రేమతో కూర్చుండబెడతాడు. ఇప్పుడు కేసీఆర్ జైనింగ్ గట్లే ఉంటుంది, అతి ప్రేమ. ఆయనకి వాడు ఎవ్వడు తిరిగి వాడి ఆశకొచ్చి వాడిని నేరో కొట్టుకొని, ఇప్పుడు మేము ఎంత క్లోజ్గా ఉన్నాం. అవును, మాకు అసలు అడ్రస్ కాదు, ముఖం కనిపించకుండా అయితేనే కదా మేము చూడాలనుకున్నా చూడడానికి వీలు లేకుండా అవి విరక్తి పుట్టి ఇక ఇంట్లో ఉండి వేస్ట్, అది కనీసం బయటకు పోతే మనశ్శాంతాన్ని ఉంటుంది అని చెప్పేసి మీరు బయటకు వచ్చిన వాళ్ళు. అంతే, మిమ్మల్ని కలిసి మాట్లాడి అంటే దాన్ని చెప్పుదామంటే కూడా మీకు సమయం ఇయ్యకనే అంతే మీరు విరక్తి పుట్టే వచ్చారు, అంతే కదా. ఈ స్థితికే అంటే ఇండైరెక్ట్గా ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకుండా, అపాయింట్మెంట్ ఇవ్వకుండా చేస్తేనే వచ్చారు, దాన్ని మీకు రావాలని లేకుండే. ఇప్పటికి ఈటల రాజేందర్ అన్న కూడా అంటాడు అప్పుడప్పుడు, నేనేమైనా వెళ్ళిపోయినా నన్ను ధర్మవంతంగా మెడలు పెట్టి బయటకు నువ్వు చేసారు కదా, నేనేం పార్టీ మారలేదు అంటాడు. ఆయన వెళ్ళిపోలే, నేను మాత్రమే వెళ్ళిపోయాను, ఆయన నిలబెట్టి. ఇక మిమ్మల్ని కూడా పొమ్మను లేక పొగబెట్టినట్టు మీకు ఒక పదవి ఇచ్చి దానికి ఏం అధికారం లేకుండా ఇదండి. ఇక మరి జీవన్ రెడ్డి గారు మరి బీఆర్ఎస్ పార్టీకి జీవం పోసిర్రు, మరి కేసీఆర్ గారు జీవన్ రెడ్డికి రాజకీయంగా జీవం పోస్తాడా, రాజకీయంగా మరి జీవన్ రెడ్డి గారికి జీవం తీస్తాడా అనేది రానున్న కాలంలో కాలమే సమాధానం చెప్తుంది. ఆయన ఫోన్లు లిఫ్ట్ చేస్తారా చెయ్యరా, ఆయనకు టైం ఇస్తాడా ఇయ్యరా. కేసీఆర్ ఓడిపోయాక కూడా చాలామందికి టైం దొరకలేదు అంటారు. మరి అవును, మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే టైం దొరకలేదంటే ఓడిపోయాక కూడా టైం దొరకలేదు. నరేంద్ర మోడీ టైం అన్న తీసుకోవచ్చు, కానీ కేసీఆర్ టైం తీసుకున్నట్టు చాలా కష్టమని నాకు చాలామంది చెప్పిర్రు. మరి అది అవునా కాదా అంటే, అయినా చూడాలనుకుంటే పిలిపించుకుంటాడట, ఆయన కలవాలనుకుంటే కలుస్తాడట, కానీ వేరేళ్ళు కలవాలనుకుంటే మాత్రం కలవడనే ఒక అపవాదం ఉంది. ఇప్పుడు చాలామంది ఒక ఫోటో దిగొచ్చి మేము దిగినామంటారు, కానీ ఆయన పిలిపించుకుంటే పలానోరు ఊరోళ్ళని పిలిపిర్రంటే డీసీఎంలలో ఎక్కించుకొచ్చి, అది కూడా ఇట్లా ఆయన దేవుడు పుడపరి సాయిబాబాను కూర్చుండబెట్టినట్టు, ఇంకా కొద్ది బాబాలను కూర్చుండబెట్టి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అక్కడ ఇద్దరు వాచ్మెన్లు గన్మెన్లు ఉండి సెక్యూరిటీ ఉండి ఫోటో దిగేటప్పుడు 2-3 సెకండ్లు షిక్మని ఫోటో కొట్టి నూకేయడం. అంటే మనం అంటే తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ ఎక్కువసేపు నిలబడితే ఇట్లా నూకేస్తుంటారు అన్నట్టు, తొందరగా వెళ్ళండి అని. అట్లాంటి ప్లే అది ఉంది. ఓడిపోయాక కూడా ఇంకా ఇట్లాంటి పరిస్థితి ఉండడం ఎట్లనో, ఇది కరెక్టా కాదా అనేది మళ్ళీ వచ్చే ఇంటర్వ్యూలో కన్నబోయిన రాజన్నతో అడిగి తెలుసుకుందాం. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.